నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. బీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ బాంబ్ పేలింది. బీఆర్ఎస్ పార్టీకి దూరం ఉంటూ గులాబీ నేతలపై కాంట్రవర్సీ కామెంట్ చేసిన కవితపై వేటు పడిందని చెప్పొచ్చు. ఇటీవల కవిత ప్రవర్తన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హైకమాండ్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరి కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా ఉండబోతుంది? కొత్త పార్టీ పెడతారా, లేదంటే మరో పార్టీలో చేరతారా? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్లో పాల్గొనడానికి మనతో పాటు పవన్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మిఠా నరసయ్య గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు. మరో విధంగా తిరునారు శేషు గారు, విశ్లేషకులు మరికొద్దిసేపు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఇంకొకరు పాల్వాయి దిలీప్ కుమార్ కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా తిరునారు శేషు గారు. శేషు గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా? శేషు గారు, ఓకే. నరసయ్య గౌడ్ గారు చెప్పండి. నరసయ్య గారు, ఎలా చూడొచ్చు ఇప్పుడు కవిత మాట్లాడిన మాటలకు చూస్తే ఆల్రెడీ గతం నుండి కూడా చర్యలు చేపట్టకపోయినా కానీ నిన్నటి వ్యాఖ్యలతో మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకున్నారు. అదేవిధంగా ఆమెను సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. కానీ కవిత పదే పదే మాటల యుద్ధం చేసినప్పటికీ మాత్రం పొమ్మన లేక పొగబెట్టారనే నేపంతో ఈరోజు కూడా తీసిపారేశారు అనే టాక్ వచ్చింది. కానీ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనే కారణాల చేత కొంత పబ్లిక్ టాప్లో నడుస్తున్నమాట. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో మాత్రం ఒక టాక్ వినబడుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉంటూ ఇంటి వాసాలు లెక్కబెడుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఉంటే ఎంత, ఊడితే ఎంత అనే నేపథ్యంలోకి వచ్చినప్పటికీ మాత్రం పార్టీని లేకుండా చేయడమే ఆమె పని అనే విధంగా వచ్చింది. కానీ ఇదే చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆమెకు అండదండలు ఉన్నాయి అంటున్నారు. అంటే ఎలా చూడొచ్చు? వాయిస్ క్లియర్ ఉందండి? కంటిన్యూ. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు కవిత గారి సస్పెన్షన్ అనేది ఈ రోజు జరిగింది, కానీ ఎప్పుడు జరుగుతుంది అనేది ముందే ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే బయటికి డీవియేట్ చేసి మాట్లాడడం మొదలుపెట్టిందో ఆ రోజే కవిత సస్పెండ్ అవుతుంది అనేది రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఊహించగలుగుతారు. ఈ రోజే ఎందుకనేది చాలా కీలకం. ఆమెను చేయాలనుకున్నారు, కానీ ఈ రోజు ఎందుకంటే కాళేశ్వరం మీద దారుణమైన చర్చ జరుగుతున్న ఈ తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఎట్లాగో వదిలించుకునేదే కదా అన్న ఉద్దేశంలో వదిలించుకోవడం కోసం ఈ రోజు చేసిరు చర్చ. ఇప్పుడు ఏ టీవీలో చూసినా ఇదే చర్చ జరుగుతుంది. కాళేశ్వరం, సిబిఐ అంతా పోయింది. అయితే కవిత అసలు ఎందుకు చేసింది ఈ పని అని అంటే, వారి మదిలో సీఎం కావాలన్న ఒక ఆలోచన ఉండి టార్గెట్ కేటీఆర్ పెట్టుకుంది. హరీష్ రావు, కేటీఆర్, ఆయన పక్కకుంటాడు కదా ఒక మందులను తెచ్చే అబ్బాయి, ఆయనను పెట్టుకోవడం వల్ల ఏమైపోయిందంటే వీళ్ళు పార్టీకి వ్యతిరేకంగానే కదా ఏం మాట్లాడినా పార్టీకి వ్యతిరేకంగానే. కాబట్టి పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ 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 వచ్చి ఆమె మదిలో బహుశా నేను అనుకుంటా టీఆర్ఎస్, కేసీఆర్ అని ఏమైనా పెడుతుందేమో నాకు తెలియదు. ఎందుకంటే అట్లా అంటే కేసీఆర్ నాకు దైవం, మా నాన్నకు మంచోడు, మా నాన్నకు మరకలు అంటించిందని ఈ మాట మాట్లాడుతుందంటే రేపు పొద్దుగల వారు పార్టీ ఖచ్చితంగా పెడతారు. ఏ పార్టీలో చేరుతారని నేనైతే అనుకోను. ఎందుకంటే ఏ పార్టీలో చేరితే ఆరనుకున్నటువంటి సీఎం పోస్టు రాదు కదా. కాబట్టి ఖచ్చితంగా పార్టీ పెడతారు. ఆ పార్టీకి ఆ నెత్తి మీద పెట్టుకునే బొమ్మ కూడా కేసీఆర్ బొమ్మే ఉంటుంది. కాబట్టి బహుశా టీఆర్ఎస్ అంటే పేగుబంధంతో ఉంటుంది కాబట్టి టీఆర్ఎస్, కేసీఆర్ అని పెడతారని నా వ్యక్తిగత భావన. అయితే కేసీఆర్ కూడా తన బిడ్డను సస్పెండ్ చేయాలని అనుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తలేదు. ఎందుకంటే వారు రిలీజ్ చేసిన లెటర్ చూస్తే ఏముందంటే సస్పెన్షన్ అని ఉన్నది. సస్పెన్షన్ అంటే ఇంకొక అవకాశం ఉంది, వివరణ ఇచ్చి లేకపోతే పొరపాటు అయిందనో ఏదో జరిగిందనో కొన్ని రోజులు తర్జన భర్జన అటు ఇటు చేసి తీసుకునే అవకాశం ఉంటుంది అని మనం అనుకోవాలి. అదే బహిష్కరించారు అనుకోండి, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు దానికి ఒక లెక్క ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా అవసరమై చేసిండు, కానీ అవకాశం ఉంటే మళ్ళీ వెనుకకు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కవిత మాత్రం ఖచ్చితంగా నేను సీఎం కావాలి, పార్టీ పెట్టాలన్న ఆలోచన ఉంది. కాబట్టి ఈ పార్టీ వ్యతిరేకమైన, అది కూడా దారుణమైన వ్యాఖ్యలు ఏంటంటే పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అంటే ఏ పార్టీ అధినాయకుడు కూడా క్షమించడు. వారి సొంత పార్టీ కావచ్చు, టీఆర్ఎస్లో వాళ్ళ నలుగురే కీలకం, నేను కాదంటలేను. అయినా కూడా పార్టీ అనేది ప్రజలలో ఉంటుంది కాబట్టి ప్రజల యొక్క మన్ననలు పొందాలి. కాబట్టి ప్రజలు
ఈ కేసీఆర్ గురించి తర్వాత కాళేశ్వరం గురించి ఆలోచిస్తున్న ఈ క్షణములో హరీష్ రావు అవినీతి చేసిండు, సంతోష్ రావు అవినీతి చేసిండు, వీళ్ళ మరకలు కేసీఆర్ కంటిన్యూ అని అంటే ఒక రకంగా కుటుంబ సభ్యులు ఒప్పుకున్నట్టే. కాబట్టి దీని మీద రియాక్షన్ తప్పనిసరి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి కవిత గారి సస్పెన్షన్ వచ్చింది. అయితే దీంట్లో ఒక 2-3 విషయాలు క్లారిటీకి వచ్చినాయి. నెంబర్ 1 ఏంటంటే, ఇంతకుముందు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు చర్చించారు, సరే వాళ్ళకు లీగల్ ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు హైకోర్టు పోయారు, అది జరుగుతుంది. కానీ ఇంత స్పష్టంగా కాళేశ్వరంలో అవినీతి చేసిండ్రు మా కుటుంబ సభ్యులు అని ఒక కుటుంబ సభ్యురాలు ఒప్పుకోవడం అనేదే పార్టీకి చాలా గుదిబండగా తయారైపోయింది. ఈ రోజు ఏ గల్లీకి పోయినా, ఏ చిల్లి దగ్గరికి పోయినా అనుకునేది కవిత వాళ్ళ ఇంట్లో, కవిత కేసీఆర్ కూతురు, అన్ని విషయాలు వారికి తెలుసు, అంతరంగిక విషయాలు తెలుసు. అంటే హరీష్ రావు, సంతోష్ రావు మాత్రమే తీసుకున్నారని కవిత చెప్పింది, కానీ అందులో కవిత కూడా ఉంటుంది. ఇంకా మిగతా కేసీఆర్ బుద్ధి లేకుంటే ఏం జరగదు అనేది ప్రజల్లో చర్చకు వచ్చింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళు ఎప్పుడూ అనుకున్నటువంటి పని ఈ రోజు చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే మేమేం చేసుకుంటామండి కాంగ్రెస్ పార్టీలో ఒక సముద్రం కోకొల్లలు ఉన్నారు. వారు అసలే సారా దందాలో ఒకసారి జైలు తీసుకుపోయారు. ఒక అమ్మాయి అయి ఉండి సారా దందాలు చేయడం అనేది అది క్షమించరాని నేరం. అది ఏమైంది అనేది కాదు, కానీ అరెస్ట్ అయింది, లోపలికి పోయింది, ఇదంతా జరిగింది. ఇంకొకటి అంటే కూడా క్షమించవచ్చు. అంటే ఒక మహిళా లోకం క్షమించదని నేను అనుకుంటున్నా. కాబట్టి కవితకు ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ఆమె టార్గెట్ వెరీ క్లియర్. ఎందుకంటే మొన్న 25 సంవత్సరాల వసంతాలు అది మన వజ్రోత్సవం దాని ఏమంటారు, అది చేసినప్పుడు కేసీఆర్ ఫోటో ఒక సైడు, కేటీఆర్ ఫోటో ఒక సైడ్ పెట్టినప్పుడే నేను అనుకున్నా ఆయనను పార్టీ అధినేతం చేసి నెక్స్ట్ సీఎంను చేస్తారు, హరీష్ రావు పక్కవు, కవిత పక్కవు బొమ్మని చెప్పకనే ఒక 10 లక్షల మంది జనం ముందట చెప్పిరు. కాబట్టి ఆ రోజు నుంచే ఈ అసమ్మతి స్టార్ట్ అయిపోయింది కదా. రెండో విషయం ఏంటంటే, మన దేశం మొత్తం చూస్తూ ఉన్నాం, మాక్సిమం కొడుకులకు అవకాశం ఇస్తున్నారు, బిడ్డలకు కాకుండా. ఇదంతా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా అందరి దగ్గర డబ్బులు వచ్చి పడ్డాయి, కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. అవసరమైతే పార్టీ పెడతా, అవసరమైతే కొనేస్తా, అవసరమైతే ఫైట్ చేస్తా అనే మూడ్లోకి వచ్చిర్రు. కాబట్టి ఖచ్చితంగా కవిత ఏ పార్టీలో చేరకుండా పార్టీ పెట్టడం ఖాయం. ఆ పార్టీ బహుశా టీఆర్ఎస్ కేసీఆర్ అవుతుందని నేను వ్యక్తిగతంగా మాత్రమే భావిస్తున్నా. ఎట్ ద సేమ్ టైం కవిత పార్టీకి పుట్టగతులు కూడా ఉన్నాయని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఏ కోణముల జనంలోకి వెళ్ళగలుగుతుంది. బీసీ వాదం అంటే నువ్వు బీసీవి కాదు, సుపరిపాలన అంటే నువ్వు నీ పరిపాలన ఏదో చూసిండ్రు, నువ్వేమైనా అవినీతి లేదా అంటే అందులో అరెస్ట్ అయిపోయి తిహార్ జైల్లో ఉండొచ్చినావు. మళ్ళీ బీజేపీకి సిబిఐ ఇప్పుడు బీజేపీ చేతిలోకి పోయింది. కాబట్టి బీజేపీకి ఒక ఆప్షన్ ఏంటంటే, తెలంగాణలో తన ఆ పార్టీని విస్తరించాలంటే ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని కబలించాలి. ఇప్పుడు టీఆర్ఎస్ను కబలిద్దామని చూస్తున్న టైంలో కవిత వేరే పార్టీ పెట్టి నేనేదో చేస్తా అనుకోవడం నాకు తెలిసి అపరిపక్వత అని నేను అనుకుంటున్నా. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఒక మంచి అవకాశం దొరికింది. ఏంటంటే, అటు టీఆర్ఎస్ను ఇటు కవితను అందరినీ గంప కింద గంపేసి సెకండ్ ప్లేస్లోకి బీజేపీ వచ్చే అవకాశాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే వాళ్ళు ప్రయత్నం చేస్తారని మాత్రం నేను అనుకుంటున్నాను. కవిత ఖచ్చితంగా అపరిపక్వతతోటి ఆలోచన చేసింది. తండ్రితోటే ఉండి ఓ పదవి తీసుకొని ఇంకో 2 పదవులు ఇప్పించుకొని మంచి సుపరిపాలన చేస్తూ తెలంగాణ ప్రజలలో జాగృతితోటి ఆమె ఒక సపరేట్ ఎంటిటీ చేసుకున్నది. కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటూ వస్తే బాగుంటుండే. కేసీఆర్ ఒక తప్పు చేసిండు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయడమే తన ఓటమికి కారణమైపోయింది. ఎందుకంటే పేగుబంధం తెంచుకున్నారు. కాబట్టి ఆ పేగుబంధాన్ని ముడేసుకోవడానికి టీఆర్ఎస్ కేసీఆర్ అని పెడుతుందని నేను అనవలసి వస్తూ ఉంది. కాబట్టి ఏ కోణములో చూసినా కవిత అటెంప్ట్ ఫెయిల్. కవిత సీఎం అయ్యే అవకాశం లేదు. కవిత పార్టీ డబ్బులుంటే పార్టీ పెట్టొచ్చు, ఎవరు కాదంటలేదు, ఎవరు ఆపే అవకాశం కూడా లేదు. కానీ కవిత ఏ కోణంలో చూసినా ఫెయిల్యూరే ఎక్కువ ఉన్నదని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతా. ఎట్ ద సేమ్ టైం కవిత పార్టీ కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కానీ వీటినన్నింటినీ గంప కింద గంపడానికి బీజేపీ కాసుకొని కూర్చున్నది. కాబట్టి సెకండ్ ప్లేస్లోకి బీజేపీ వస్తుంది. మేము ఎట్లాగో ఫస్ట్ ప్లేస్లో ఉంటాం. మేము స్థానిక సంస్థల ఎన్నికలు కూడా స్వీప్ చేయబోతా ఉన్నాం. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నా, కవిత గారు అనవసరంగా ఎక్కువగా తనకు తాను ఊహించుకొని తండ్రిని డీవియేట్ చేసి ఈ పరిస్థితి తెచ్చుకుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. రైట్. కపిలవాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎల్డి అధ్యక్షులు కూడా మనతో జాయిన్ అయ్యారు. దిలీప్ కుమార్ గారు, దిలీప్ కుమార్ గారు
మీట్లో ఉన్నదండి, మీట్లో ఉంది. చెప్పండి. యాస్, ఈరోజు చూస్తే కవితను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న మాట్లాడిన వ్యాఖ్యలకు గాను దూరంగా ఉంటూనే గులాబీ నేతలపై కాంట్రవర్సీ కామెంట్లు చేసిన కవితను వేటుపడింది. ఈ నేపథ్యంలోనే కవిత దూరమా దగ్గర అంటే కొంతకాలం మాత్రమే దూరం ఉంటుంది, ఏది అయినా పేగుబంధం కావచ్చు, రక్తబంధం కావచ్చు, ఎక్కడికి పోదు అనేది ఒక వ్యాఖ్య అయితే మాత్రం ఖచ్చితంగా తను దూరం ఉంది. ఆమెకు ఆ పార్టీలో మింగుడు పడకనే చాలా వరకు కూడా ఈ నేపథ్యంలోనే కొందరిని దుర్భాషలాడడం, కొందరిని బాడ్ షేవింగ్ చేయడం, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే చూసి అదనంగా ఈరోజు వేటు పడిందని చెప్పొచ్చు. కానీ తాను పార్టీ పెడుతుందా లేదంటే ఒక పార్టీలో జాయిన్ అవుతుందా అంటే ఒక 2 పార్టీలు ఆమెకు మొగ్గు చూపెడుతున్నాయి తెలంగాణలో అనేది వాస్తవం అని అంటున్నారు. కానీ ఎలా ఉండబోతుంది, ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఇంతకుముందు మిత్రుడు ఎవరు అన్నట్టుగా ఆమెది ఏదో రోజు ఈ సస్పెన్షన్ తప్పదు అనేటువంటి పరిస్థితి చాలా చూస్తున్నాం. ఇలా పార్టీకి వ్యతిరేకంగా ఆమె రకరకాల కామెంటరీ చేస్తూ వస్తుంది. ఒక ఇష్యూ ఏంటంటే ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో ఆమె ఇరుక్కుందో ఈ పార్టీ యొక్క స్పందన కానీ, కేసీఆర్ స్పందన కానీ, హరీష్ రావు స్పందన కానీ, లేదా అన్న అయినటువంటి కేటీఆర్ స్పందన కూడా ఆమె ఆశించిన స్థాయిలో లేదు. అప్పటి నుంచి కూడా ఆమె ఫ్రస్ట్రేషన్ గురై రకరకాల కామెంట్స్ చేస్తూ వస్తుంది పార్టీ మీద. ఈ మధ్య కాలంలో ఆ కామెంటరీ కొంచెం ఎక్కువైంది. అయితే ఇప్పుడు ఈ కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ బహిర్గతమైన తర్వాత మా నాన్న లాంటి వాడి మీద సిబిఐ ఎంక్వైరీ ఏమిటి, ఆయన చాలా ఏమంటారు అది గొప్పవాడు, హిమాలయం అంత ఉన్నత శిఖరం ఆయన, అట్లాంటి వాడి మీద ఎట్లా వస్తుంది సిబిఐ ఎంక్వైరీ, దీనికి కారణం అంతా చుట్టూ ఉన్న దయ్యాలు అనేటువంటి మాటలు ఆమె అంటుంది. కానీ ఆమె ఏమి కమిషన్ వేసో లేకపోతే తనకున్న జాగృతి ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయలే. ఆమె కేవలం ఒక హైపోథెటికల్గా మాట్లాడు తప్ప అవతల రిపోర్ట్ ఇచ్చిన వాడేమో ఒక జస్టిస్. ఆయన కొన్ని వేల మందిని ఎంక్వైరీ చేసి, హరీష్ రావు చేసి, ఆఖరికి మాజీ సీఎం చేసి రూపొందించినటువంటి నివేదిక అది. కాబట్టి ఆ నివేదిక అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ సో మచ్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్ ని బట్టి మాట్లాడినటువంటి నివేదిక అది. దాంట్లో దిలీప్ కుమార్ గారు కూడా కేసీఆర్ అని ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా పేపర్లు రిపోర్ట్ చేశాను. దిలీప్ కుమార్ గారు మీ ఫోన్ అలాగే కింద పెట్టండి, పర్లేదు, నేను వెయిట్ చేస్తాను, అట్లా కింద పెట్టండి. చెప్పండి. కొంచెం మీరు బ్యాక్ వెళ్ళండి. రైట్, ఇప్పుడు చెప్పండి. అయితే నేను ఏమంటానంటే ఈ ఎంక్వైరీ రిపోర్ట్ అన్నది మీరైనా నేనైనా కూడా మనం మాట్లాడాలంటే హైపోథెటికల్గా మాట్లాడమే తప్ప నిజానికి ఆ రకంగా ఇన్వెస్టిగేట్ చేసి వేల కొద్ది ఆధారాలను సేకరించి రకరకాల ఎంక్వైరీ చేసిన తర్వాత రూపొందించిన నివేదికలో అది కాదు మా నాన్నకి సంబంధం లేదు, హరీష్ రావుకు ఉంది, సంతోష్ రావుకు ఉంది, ఉండొచ్చు. వాళ్ళందరికీ డెఫినెట్గా వాటాలనే విషయం మనందరికీ తెలుసు. ఎప్పటి నుంచో కాళేశ్వరంలో అవినీతి ఉంది, అసలు ప్రభుత్వాల్లోనే గవర్నెన్స్లో అవినీతి ఉందని మళ్ళాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నాం. విపక్షాలు కానీ చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ ఇన్వెస్టిగేషన్ అన్నది ఒక నివేదిక లాజికల్ కంక్లూజన్కి వచ్చిన తర్వాత కర్తాకర్మ క్రియ కేసీఆర్ అన్నటువంటి వచ్చిన తర్వాత ఆయనకు సంబంధం లేదు, ఆయన చాలా బోలాశంకరుడు, ఆయన వెన్నపూస, లేకపోతే ఇవన్నీ నడవవు. ఎందుకంటే ఖచ్చితంగా ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ అనేది చీఫ్ మినిస్టర్. రైట్, పవన్ గౌడ్ గారు చెప్పి చేసి ఒక్క నిమిషం దిలీప్ గారు నేను మళ్ళీ మీ దగ్గర వస్తా. పవన్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా చూడొచ్చు కవిత కాంట్రవర్సీ కామెంట్స్ గురించి? ఈరోజు కవిత పైన వేటు పడింది బీఆర్ఎస్ పార్టీ నుండి, ఎందుకంటే చూసి ఈ నేపథ్యంలోనే చేశారు కాబట్టి ఎలా చూడొచ్చు? కొత్త పార్టీ పెడతారా లేదంటే ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నాయి అంటే ఎవరు కూడా మేము అవసరం లేదు అనే చెప్తున్నారు. కానీ ఎలా చూడొచ్చు కవిత ప్రయాణం ఎలా ఉండబోతుంది? ముందుగా ప్యానెల్లో ఉన్న అన్న వాళ్ళకి మరియు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. ఎలా చూస్తున్నామంటే మంచి పరిణామంగానే చూస్తున్నాం. ఎందుకంటే 20 నెలల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడుతూ కాంగ్రెస్ ను ఎందుకు తెచ్చుకున్నాంరా అనేసే ఉద్దేశంలో ప్రజలు పడ్డప్పుడల్లా కవితక్క గారు వచ్చి ఏదో బాంబు వెళ్ళినట్టు రజతోత్సవ సభ జరిగి విజయోత్సవం జరుగుతున్నప్పుడు ఒక మాట అంటారు,
తర్వాత వస్తారు మళ్ళా యూరియా కోసమును కామారెడ్డిలో రైతులు వరదలు వస్తే కామారెడ్డిలో వరదలు వస్తే యూరియా కోసం రైతులు రోడ్ల మీద పడితే డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఇలా పెట్టంగా ప్రతిరోజు ఒక నాయకుడిని లిల్లిపుట్ అనడం కానివ్వండి, ఇంకొక నాయకుడిని గ్రీకు వీరుడు అనడం కానివ్వండి, ఇంకొక నాయకుడిని లీకు వీరుడు అనడం కానివ్వండి, ఇంకో నాయకుడిని అవినీతి పరడం అనడం కానివ్వండి, అవన్నీ అయిపోయినాయి. శృతి మించిపోయింది అన్నట్టు. ఏంటంటే నిన్న ఏదైతే చేసిండ్రో వ్యాఖ్యలు, బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత ఊడితే ఎంత అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏ పార్టీలో అయినా కూడా కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అంటారు. ఏ పార్టీలో ఉన్న కార్యకర్త అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఆ పార్టీని ఉంటే ఎంత ఊడితే అంత అనే దానికంటే మించిన పదాలు అయితే ఇంకొకటి ఉండే. కేసీఆర్ గారు ఈ రోజు ఏదైతే మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయము మా మహిళా విభాగం తరపున, మా బీఆర్ఎస్ పార్టీ తరపున నేను స్వాగతిస్తున్నానండి. ఏదైతే చావు నోట్లో తలబెట్టి ఆనాడు తెలంగాణ తీసుకొచ్చిండు కేసీఆర్ గారు, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, బీఆర్ఎస్ పార్టీ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తీసుకుపోతుందో వాటి నష్టం జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన బిడ్డైనా కూడా, కడుపులో పుట్టిన బిడ్డైనా కూడా ఆమె మీద వేటు వేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పకనే చెబుతుంది. ఏం చెప్తుందంటే బిడ్డైనా ఇంకెవరైనా కూడా వేటు పడుతుంది, క్రమశిక్షణ దాటద్దు, కేసీఆర్ గీసిన లైన్ దాటద్దు అనేది అర్థమైపోతుంది. ఇంకొకటి, పార్టీ పెడతారా పెట్టరా అనేది వాళ్ళ సొంత నిర్ణయము, వాళ్ళ విషయం అది. ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు పుడితే, ఎన్నో పార్టీలు పోతే, ఎన్నో పార్టీలు వస్తే ప్రజలు ఆదరిస్తారు, ఆదరించకపోవడం ప్రజల నిర్ణయము. ఎవరైతే పెట్టినరో వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. అయితే పార్టీ పెడతదా పెట్టదా అనేది, రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి కదా అండి. కేసీఆర్ గారిని బదనాం చేయడానికి రెండు జాతీయ పార్టీలు అవుతున్నాయి కదా. ఆ రెండు జాతీయ పార్టీలు మూకుమ్మడిగా మరి ఎవరన్నా ప్రత్యామ్నాయంగా ఇంకోళ్ళని ఎవరైనా తయారు చేస్తారా? మరి ఈమెనేనా ఆ బాణం? మోడీ బాణము, రేవంత్ బాణము, ఇంకెవరి బాణము ఈమెనేనా? మరి రేపు జరగబోయే రోజులల్లా చూస్తూనే ఉంటాం. రేపు ప్రెస్ మీట్ పెడతారు కావచ్చు అక్కగారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జరగబోయే కార్యక్రమాలు రేపు ఏం జరుగుతుందో చూద్దాం, మాట్లాడదాం. రైట్. నరసయ్య గారు చెప్పండి. నరసయ్య గారు, మొత్తం మీద బీఆర్ఎస్ టు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఈ మూడు పార్టీలు నువ్వంటే నువ్వంటే ఒకరికొకరు సయోధ్యలు ఉంటున్నాయని చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుందో దానికి వేటుగా బీఆర్ఎస్ పైన కావచ్చు, బీజేపీ పైన కావచ్చు ఒక మాటల యుద్ధంగా సంధించినటువంటి కవిత కాంగ్రెస్కు సపోర్ట్గానే మాట్లాడుతుంది. బీసీ బిల్లుకు సంబంధించి కూడా తనే ముందటికి వచ్చింది. కానీ ఆమె వెనుక కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది అనే నేపథ్యం అయితే ఇప్పుడు వినబడుతుంది. కానీ మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది పెద్ద సముద్రం, కాంగ్రెస్ పార్టీ అందరూ ఉంటారు కాబట్టి ఈమె అవసరం లేదు అంటున్నారు. కానీ ఎలా చూసొచ్చు ప్రజలు కూడా? రాజమౌళి గారు, నేను ఏమంటున్నానంటే ఇది చెప్పడానికి మాత్రం పనికొస్తే తప్పితే వాస్తవంగా కవిత అనే ఒక మహిళా లీడరు, ఒక నార్మల్, ఇప్పుడు కేసీఆర్ లేడు వెనుక అని అంటే ఆమె ఒక సాధారణ ఎమ్మెల్సీ. సాధారణ ఎమ్మెల్సీ ఏం చెప్తుందండి? ఈ కాంగ్రెస్ పార్టీకి ఆమె చేసేది ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీని మహామౌలు 40-50 సంవత్సరాల నుంచి ఇలా అన్ని తెలంగాణ ఒకళ్ళకు చూస్తే మాత్రం నరసయ్య గారు ఒక్క నిమిషం, తెలంగాణలో కవిత అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే ఉంది అనేది. కేసీఆర్ వల్లనే వచ్చింది తెలంగాణ కోసమే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. టీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ ద్వారానే వీళ్ళందరూ కూడా వచ్చారు. కానీ 2006లో ఈమె పార్టీలోకి వచ్చిన నేపథ్యంలోనే అప్పుడు ఈమె తెలంగాణ బతుకమ్మకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇలాంటి ప్రక్రియలో కావచ్చు, తెలంగాణ ఆడపడుచులకు సంబంధించి కావచ్చు, ఇలాంటి వయసులో ఒక గ్రాఫ్ అయితే ఉంది అని అనుకుంటున్నాను. అలాంటి నేపథ్యం తెలంగాణ ఆడపడుచులు కదా మీరేమన్నా? రాజమౌళి గారు, నేను క్లియర్గా చెప్తాను మీకు. ఏంటంటే కవిత మైనస్ కేసీఆర్ అంటే గుండు సున్నా. ఇందులో పెద్దగా దాచుకోవడం అవసరం. ఈమెకి ఏదైనా ఇమేజ్ ఉన్నా, గ్రాఫ్ ఉన్నా, తెలంగాణ బతుకమ్మగా ఇమేజ్ తెప్పించింది ఈమె చూసి వచ్చినాదండి. కేవలం కేసీఆర్ కూతురు అనేదే. కేసీఆర్ బొమ్మ కవిత వెనుక లేకపోతే కవిత సున్నా. ఇక ఇందులో అనుమానం లేదు. రేపు పొద్దుగల మీరు ఫీల్డ్లో కూడా చూస్తారు కదా. ఇవాళ బతుకమ్మ, ఇంకా నేను ఒకటి, మన బీజేపీలో ఒక అమ్మాయి, ఒక లేడీ లీడర్ ఉంటుంది, ఆమె చెప్పింది, ఈమె పోయే దగ్గర ఇప్పుడు యాంకర్ ఉండే అప్పుడు ఈమెను పోకుంటే ఆమెను మాత్రమే పంపించేసి హైలైట్ చేస్తుండే. ఎవరు చేయగలుగుతారు ఇది? తండ్రి పార్టీ కాబట్టి కూతుర్ని హైలైట్ చేసుకుంటూ ఒక గ్రాఫ్ పెంచిండు. ఆ గ్రాఫ్ ఎప్పుడు పలచబడ్డదంటే ఈమె లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే అరెస్ట్ అయిందో అప్పటి నుండే ఈమెను పక్కకు పెడదామన్న ఆలోచనలో ఉండే అక్కడ అంటి ముట్టనట్టు స్పందన వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మనందరం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం.
వాస్తవంగా నెత్తి మీద ఎక్కించుకొని ఏం తిరగలేదు. ఆమె బయటకు వచ్చినాక కూడా వాళ్ళు అంత చూస్తా వీళ్ళు అంత చూస్తా అని కొద్దిగా హైపర్గా మాట్లాడింది. కవిత అనే ప్రస్తుతం ఈ సస్పెండ్ అయిన తర్వాత ఒక నార్మల్ ఎమ్మెల్సీ తోటి పార్టీ పెట్టడం అనేది ఆమె ఇష్టం. మీరు కానీ నేను కానీ ఎవరు కానీ అడ్డుకోలేం. కానీ ఆమె సక్సెస్ అవ్వడం అనేది నేను ఇప్పుడు చెప్పిన మైనస్ కేసీఆర్ 0 అనే మీద చెప్పినో తెలంగాణ ప్రజల దృష్టిలో కవిత 0. ఒకవేళ కవిత పోయి వేరే పార్టీలు ఎక్కడ చేరితే ఆ పార్టీకి బర్డెనే తప్ప ఆ పార్టీ ఇది ఏమంటారు డిఫెండ్ చేసుకోలేక చావాలి. కవిత లిక్కర్ స్కామ్లో పోయింది జైలు వాస్తవే కదా, మళ్ళీ కూడా వినవచ్చు, మళ్ళీ కూడా అరెస్ట్ చేయొచ్చు, ఇంకేమైనా ఆధారాలు దొరకవచ్చు. ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కవితను అరెస్ట్ చేస్తుంది. ఏ పార్టీలో చేర్చుకొని ఆమెను డిఫెండ్ చేస్తాను ఏ పార్టీ బదనాం అవుతుందని? ఏ పార్టీకి ఉన్న కష్టాలు నష్టాలు వాళ్ళకు ఉంటాయి. మళ్ళీ ఏమన్నా చేర్చుకుంటే ఈమె తగ్గి సస్పెన్షన్ అయింది కాబట్టి మళ్ళీ డాడీ పోయి కాల్లో దండమో దర్శనం పెడితే మళ్ళీ రాగురా ఒక 2-3 సంవత్సరాలు ఆగు నేను చేర్చుకుంటా అంటే వాళ్ళు మాత్రం చేర్చుకుంటే నేను చెప్పలేను. కానీ నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేర్చుకునే అవకాశమే లేదు. వీళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఆమె కేవలం వాళ్ళ ఇప్పుడు చేర్చుకుంటే ఏం పేరు వస్తుంది తెలుసా? అగో వీళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టి వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి కుటుంబాన్ని చీల్చిరు అన్న పేరు వస్తుంది. కాబట్టి ఈ 2 జాతీయ పార్టీలు నాకు తెలిసి చేర్చుకోవు. కాబట్టి కవిత చేసిన ఒక పని ఏంటంటే కేసీఆర్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని నిట్ట నిలువుగా చీల్చి ఆమె చెండాడుకున్నది ఆమె వ్యక్తిగత విషయంగానే చూడాలి. ఏ పార్టీ చెప్తే ఎవరు చేస్తారండి? వాళ్ళు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళు ఎన్ని డబ్బులు సంపాదించారు, ఎన్ని మ్యానిపులేషన్ చేసి ఉంటారు. కాబట్టి కవిత అనే ఒక లీడర్ ఒక ఏమంటారు ఆమె పార్టీ ఉన్నది కదా, ఇది దాని ఏమంటారు కదా సార్, జాగృతి తెలంగాణ ఆ జాగృతి పెట్టుకొని నేను అంటున్నా. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా నాతో అన్నారు కదా ఆమెకు ఒక గ్రాఫ్ ఉంది, ఆమెకు ఒక గుర్తింపు ఉందని చెప్పారు కదా. నేను అంటున్నా సస్పెన్షన్ అయిన తర్వాత కేసీఆర్ బొమ్మ పెట్టుకోకుండా ఇదే బతుకమ్మకు బొమ్మని చెప్పండి. ఎంతమంది బతుకమ్మల దగ్గర పిలుస్తారో? ఎవరు పిలువరండి. ఎందుకు పిలువరంటే బతుకమ్మలు ఆడేదే మహిళా లోకంకి అగెనిస్ట్ అయినటువంటి సారదందలో ఇవి అరెస్ట్ అయింది. కేసీఆర్ ముఖం చూసి ఆమెను క్షమించిరో లేకపోతే ఎందుకు మన పెద్ద మనిషి ఏమని అనుకుంటారని ఆ పార్టీ క్యాడర్ కూడా ఏదో సర్దుకపోయింది. ఇలా కేసీఆరే ఆమెను దూరం కొట్టిండి, ఆమెను బొమ్మను పెట్టుకోకుండా బీఆర్ఎస్ గుర్తు పెట్టుకోకుండా అయింది అని అంటే అప్పుడు కవితను ఆదరించే వ్యక్తులు తెలంగాణలో నాకు తెలిసి చాలా తక్కువ ఉంటారు. ఏదో తప్పనిసరి తోసుకొని పోతే అరే వచ్చింది కదా కూసోక్కని ఒక చైర్ వేస్తే ఇంత ఛాయ్ ఇస్తే నేను చెప్పలేను. కానీ కవితను మనసారా ఆహ్వానించి గౌరవించి షాలో కప్పి నువ్వే మా లీడరు అని ఎవరు అనుకోరు. బీసీ లోకం ఎందుకు అనుకుంటుందండి? బీసీ లోకం మీద కవిత ఈ రోజు మాట్లాడుతుంది. కానీ వారు మాట్లాడవలసింది ఏంటంటే కేసీఆర్ 34 నుండి 23కు తీసుకొచ్చినప్పుడు బీసీల గురించి మాట్లాడాలి, బీసీల గురించి కొట్లాడి ఒక్క మాట మాట్లాడుంటే ఆ స్క్లిప్పింగ్ చేసుకొని ఈరోజు ముందుకు రావచ్చు. కవిత తన అవసరం గురించి, కానీ ఒక్క విషయంలో కవితను ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. సారా దందలు అంటే లిక్కర్ కేసులో ఆమె అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి వచ్చి ఈమె ఒక బ్రాండ్ ఇమేజ్ అంటే మహిళా లోకానికి అగెనిస్ట్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత కూడా నేనేదో లీడర్ అవుతా, నేనేదో సీఎం అవుతా అని ఈ పనులన్నీ చేస్తుంది చూడు. ఈ విషయాన్ని మాత్రం మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఏమనుకుంటుందో తెలియదు. ఎలా అవుతారండి సీఎం అంటే ఏమో ఒకటి ప్రజలు మన పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? కవిత గారికి జీవితకాలం సరిపోయే చెడ్డ పేరు వచ్చిందండి కవిత ఆ కేసులో. సరే అలా పూర్వాపరాలు ఏమున్నాయి, ఏం వెళ్తాయి, లాస్ట్కు ఫైనల్ డిసిషన్ ఏమొస్తుందని నా జేబులో లేదు, నేను చెప్పలేను. కానీ కవిత మహిళా లీడర్, ఆమె ఎందులోకైతే పోకూడదో అందులో ఇరుక్కుందో పోయిందో కావాలని చేసిందో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఆ ఇమేజ్ వచ్చింది. కాబట్టి కవిత అనవసరమైన ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ చేసింది. తప్పుడు యొక్క వాళ్ళ డాడీ దగ్గర ఉంటే ఆమెకు కొంత రక్షణ అదో ఏదో ఉంటుండే. సరే ఏమైనా వ్యాపారం చేసుకుంటుండే. ఇక నాకు సీఎం కావాలంటే ఇప్పుడు కేటీఆర్ తోటి పనిచేయాలి. ఇక కేటీఆర్ను కొన్ని రోజులు నేను కేసీఆర్ మాత్రమే నాకు దేవుడు, కేసీఆరే నా లీడరు, ఎవరు కాదంటే వాళ్ళ నన్ను వ్యతిరేకించినట్టే కదా. కేసీఆర్ ఏమో నా కొడుకే నా తర్వాత లీడర్ అని ఆయన వజ్రోత్సవాలలో బొమ్మ పెట్టి చూపిస్తే ఈమెమో కేసీఆరే నా నాయకుడు మీతోడు ఎవడు కాదు అని అంటే మళ్ళీ వాళ్ళ నన్న కోపం కదా. కాబట్టి నేను ఏమంటున్నట్టే కవిత తీసుకున్నటువంటి లైను నా దృష్టిలో కరెక్ట్గా లేదు. ఆమె ఎక్కువగా ఊహించుకొని అనవసరమైన హైపోథెటికల్గా పోయి ఆమె ఏదో అయితా నన్ను ఆ పార్టీ గుంజుకుంటుంది, నన్ను ఈ పార్టీ గుంజుకుంటుంది అని ఏమన్నా ఆలోచన చేసి ఉంటే కూడా నేను చెప్తున్నా ఏ పార్టీ కూడా గుంజుకోదు. బహుశా రేపు
అందులో పెట్టి నీ పార్టీ ఇవ్వాలి, కాకపోతే ఇంకో నెలకైనా ఒక పార్టీ పెట్టుకొని ఓ జెండా పట్టుకొని తిరగాల్సిందే. ఎవరైనా తిరగవచ్చు. ఏమైనా అచానకులో గుడ్డిలో బెల్లం 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏమైనా చేసి 1 ఏమైనా తెచ్చుకుంటే కూడా చెప్పలేము. దాన్ని చూసి ఎవరికి ఏమవుతుందండి? కాంగ్రెస్ పార్టీకి కవిత అవసరం లేదు. కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ ఇంత ఇంత మందం కూడా లేదు, ఒక వంటక వాసి కూడా లేదు. మాకు అవసరమే ఉందండి. వాళ్ళు కూలిపోతుంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఊలగొట్టుకుంటుంటే మాకేం అవసరం అండి? మేము ఆల్రెడీ అవినీతి పరుడు కేసీఆర్ కుటుంబం అని మేము ఘోష్ కమిషన్ ఇచ్చింది చర్చకే పెడుతుంది. దాంట్లో కూడా వాక్యాలన్నీ చదివిస్తూ ముఖ్యమంత్రి గారు వినిపిస్తూ ఉంటుంది. దీన్ని ఆసరగా చేసుకొని కవిత వాళ్ళ కుటుంబాన్ని ముంచేసి తను తేల్దాం పార్టీ పెట్టుకొని ఇదే సందు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేసిరు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళను బదనాం చేద్దామని పార్టీ ఉంటేంత పోతేంత అని ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి నేను ఏదో పార్టీ పెట్టి వాళ్ళు లంగలు దొంగలు నేను మంచిదని అని చెప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందని ఆ చిన్నపాటి ఆలోచన చేస్తే కూడా కవిత తప్పు చేసినట్టే. ఏ కోణములో చూసినా కవిత తప్పే చేస్తుంది. మా కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేదు. ఆమెను ఆహ్వానించే ఒక కార్యకర్త కూడా ఉంటాడని నేనైతే అనుకోను. ఇప్పుడు ఆమెను నెత్తి మీద ఎవడు మోస్తాడండి? ఎందుకు డిఫెండ్ చేసుకుంటాం మేము తీసుకొని? మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది వాస్తవమే, కానీ నేను అనుకుంటున్నా ఎందుకు తీసుకుంటుంది పార్టీ? తీసుకునే సమస్యనే లేదు. ఏమైనా తీసుకుంటే ఏమైనా వాషింగ్ పౌడర్ నిర్మాణేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏమైనా తీసుకుంటే నేను చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ధన తీసుకుంటారు. ఎందుకంటే కేసీఆర్ వాళ్ళకి అవసరం కూడా నా దృష్టిలో. ఎందుకంటే కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం ముంచేసేయాలంటే ఈమె దగ్గర పెట్టుకొని ఈమెతోటి ఆరోపణలు చెప్పాలన్న ఆలోచన ఉండొచ్చు. కాబట్టి కవిత గారు తీసుకున్నటువంటి నిర్ణయము రాజకీయ తప్పిదము, చారిత్రక తప్పిదము, జీవితకాలము ఆమె పశ్చాత్తాప పడక తప్పదు అని నా ఉద్దేశం. రైట్. పావని గౌడ్ గారు చెప్పండి. కవిత ఎప్పుడు అమెరికా వెళ్ళి వచ్చినా కానీ ఒక బాంబు పేలుస్తుంది ఇలా నేపథ్యంలో బీఆర్ఎస్ పైనే. ఎందుకు అంటే అమెరికా వెళ్ళి నేర్చుకొచ్చుకుంటుందా, అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మీద పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద టార్గెటా? ఎందుకని నన్ను పట్టించుకోలేదు, నేను ఎంత చెప్పినా కానీ మా తండ్రి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఇలా చేస్తారని ఎంత చెప్పినా నా మాట పట్టించుకోలేని పాపాన పోయినారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అంటే హరీష్ రావు మీద కావచ్చు, సంతోష్ రావు మీద కావచ్చు, మొత్తం మీద ఇది అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిబిఐని ఎంటర్ చేశారు. ఈ సిబిఐ వాళ్ళు కూడా ఖచ్చితంగా తేలుస్తారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు ఫస్ట్ టైం తెలంగాణ టైంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు తర్వాత మాత్రం ఇవన్నీ తెలిసిన తర్వాత అవినీతి పరుడని తెలిసిన తర్వాతనే పక్కన పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇవన్నీ చదివిన నేపథ్యంలోనే రేపటి పరిస్థితులు ఎలా మారుతాయి? ఇప్పుడు మీరు ఇందాక ఏమడిగిండ్రంటే హరీష్ రావు గారు అవినీతి పరుడు అని తేలిన తర్వాతనే పక్కకు పెట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఊరుకోలేదు. అంతకంటే గొప్పదైన ఆర్థిక శాఖ ఆయన చేతిలో పెట్టడం జరిగింది. ఆయన అవినీతి పరుడే అయితే ఆయన కేసీఆర్ గారు చెప్పింది చేయకపోతే ఆనాడే మంత్రివర్గం నుంచి కానివ్వండి, ఆ పార్టీ నుంచి కానివ్వండి బహిష్కరించేవాళ్ళు కేసీఆర్ గారు. ఇంకొకటి అసలు ఇవన్నిటికీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే నాకు దక్కనిది ఎవరికి దక్కద్దు, నాకు ప్రియారిటీ ఇస్తలేరు బీఆర్ఎస్ పార్టీలా. ఏమన్నంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే అంటున్నారు. వాళ్ళు ముగ్గురు మధ్యలోనే జరుగుతుంది. నన్ను ఎవరు అదే చేస్తలేరు అనుకోని ఉద్దేశంతో ఇట్లా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు మేబీ. కానీ హరీష్ రావు గారి మీద కానివ్వండి, కేటీఆర్ గారి మీద కానివ్వండి, జగదీశ్వర్ రెడ్డి గారి మీద కానివ్వండి, ప్రతి ఒక్కరి మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత ఊడితే ఎంత, మా నాన్న మీద ఇట్లా జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఊపిరే అసలు ఆయనకు కేసీఆర్ గారికి ఊపిరే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజలు. అలాంటిది ఊపిరిపోతే ఏంటి ఉంటే ఏంటి అనడం అనేది ఒక కన్నబిడ్డ అట్లా అనడం అనేది ఎవరు కూడా హర్షించదగ్గ విషయాలు కాదు. ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడని మిగిలిపోతారో అదే విధంగా కవితక్క గారు రేపు చరిత్రలో ఏ విధంగా మిగిలిపోతున్నారో జనాలే నిర్ణయిస్తారు. రేపు రాబోయే రోజులలో మీరు కూడా చూస్తారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటన జరుగుతుంది, ఇలా మా కవితక్క మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు, మా పార్టీ మీద బురద చల్లుతారు అని అయితే మేము ఎప్పుడు ఊహించలేదు. ఊహించనివి, ఊహకందనివి జరిగినా ఇప్పటికైనా మంచిదే జరిగింది. కార్యకర్తలు నైరాశ్యంలోకి పోకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీల విలీనం చేస్తా అన్నప్పుడే కార్యకర్తలందరూ స్తబ్దంగా అసలు ఏమైపోతున్నాం, ఎక్కడున్నాం అనే దాంట్లోకి వెళ్ళిపోయినరు. ఇప్పటికైనా పార్టీ మంచి నిర్ణయం తీసుకున్నది. రేపటికి ఏది జరిగినా కూడా కవితక్కనే బాధ్యురాలు.
ఇప్పటి వరకు మా ఆడబిడ్డగా మా ఇంట్లో ఉన్నది, మా పార్టీలు ఉన్నది. రేపు ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆమె ఇష్టం. ఇంకా అది రైట్. అంటే పావని గారు, ఎప్పుడైనా కవిత ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఒక్కసారి కాదు చాలాసార్లు చేసిన నేపథ్యంలో అవును. ఒక్కసారి కూడా కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ పిలిచి ఇలా మాట్లాడకూడదు, పరువు పోతుంది, పార్టీ నష్టం వాటిల్లుతుంది, కార్యకర్తలు మనోభావాలు దెబ్బతింటాయి అని మందలించి, అంటే కుటుంబ సమేతంలో ఒక్కసారి పిలిచి తండ్రి దగ్గరికి పిలిచి మందలియకుండా పోతే ఇలాంటి వ్యాఖ్యలు చేసినాక ఇప్పుడు ప్రస్తుతానికి సస్పెండ్ దానిక వెళ్ళారు. అంటే ఇది కాదా అంటారా? పార్టీకి అప్రతిష్ట పడవచ్చు. మందలించే స్టేజ్ కూడా దాటిపోయిందండి. ఆమె వ్యాఖ్యలు మందలించే స్టేజిని కూడా దాటిపోయినాయి. అంటే కృష్ణుడు శిశుపాలునికి 100 తప్పులు చేసడానికి టైం ఇస్తారు. అట్లనే కేసీఆర్ గారు కూడా కవితక్క గారికి చాలా టైం ఇచ్చిండ్రు. 20 నెలల నుంచెల్లే కాదు, అంతకు ముందు నుంచెల్లి కూడా 10 లక్షల వాచ్ పెట్టుకున్నా, 10 లక్షల చీర కట్టుకున్నా, ఇప్పటివరకు కూడా జనాలల్లా అవే వ్యాఖ్యలు ఉన్నాయండి. మా పార్టీకి ఎంత చేటు కూరినాయో, ఎంత చెడ్డ జరిగిందో లిక్కర్ విషయంలో కానివ్వండి, మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్న ఆదరణ ఏదైతే యూరియా రైతులందరూ రోడ్ల మీదకి రావడం కానివ్వండి, ఎందుకు తెచ్చుకున్నాం రా, తీసుకొచ్చి కొరిమిని తల మీద పెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీని, మళ్ళా కేసీఆర్ రావాలి అని ప్రజలు అనుకున్నప్పుడు అలా కవితక్క గారు బయటకు వస్తారు, ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెడతారు, పార్టీకి మళ్ళీ కార్యకర్తలు ఏదో ఒక విధంగా అయ్యే విధంగా చేస్తున్నారు. ఇదే కాదండి, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిగినప్పుడు ఎలుకతుర్తి సాక్షిగా విజయవంతం అయిన తర్వాత అదే కవితక్క గారు అమెరికా సాక్షిగా అమెరికాకు పోతుంటే లెటర్ రాస్తారంట, అమెరికాకు పోయి వస్తుంటే లెటర్ లీక్ అవుతుందంట. లీక్ ఎవరు చేస్తారండి? తండ్రికి బిడ్డకు మధ్యలో లేఖలు ఎందుకండి? మొన్నటికి మొన్న కూడా పోయిండ్రు కదా, నానా మరి నాది ఇది, మరి నాకేంటి అని అడగవచ్చు కదా. మాలాంటి వాళ్ళ మేము ఆయన కడుపులో పుట్టలేదే, ఎందుకు పుట్టలే, అంతటి మహావీరుడు తెలంగాణ జాతి పిత కడుపులో మేమెందుకు పుట్టలేదు అనుకుంటాం. వాళ్ళకి ఏం సరిపోతలేదండి? కేసీఆర్ గారు కడుపులో పుట్టిన బిడ్డలు అన్న పేరు చాలండి, కేసీఆర్ గారి కూతురు అన్న పేరు చాలండి. పార్టీలు ఇవాళ ఉంటాయి పోతాయి, అధికారం ఇవాళ వస్తది పోతుంది, పదవులు ఇవాళ వస్తాయి పోతాయి, బంధాలు బంధుత్వాలు ఇవి ఎక్కడ పోతాయండి? ఏం చేస్తున్నారు కవితక్క? పార్టీనే నైరాశ్యంలో పడేసే ప్రయత్నాలు చేసిండ్రు. ఏదైనా ఇప్పటికైనా మంచి జరిగింది, రేపు ఏం తీసుకుంటారో ఆమె నిర్ణయము ఆమె తీసుకోవాలి. రైట్. దిలీప్ కుమార్ గారు ఒకటి ఏంటంటే, ఏ పార్టీ అయినా ఏ వ్యక్తినా సరే పొలిటికల్ ఎరీనాలో ఉన్నప్పుడు మీరు రైట్ ఆఫ్ చేయలేరు. వాడు రేపు పొద్దున ఏం చేయబోతారు, ఏం చేయలేరు, అది వెరీ డిఫికల్ట్ టు గెస్. డెఫినెట్లీ ఆమె చాలా దూరం టిఆర్ఎస్ ను ఆసరాగా తీసుకుని ఒక ఎంపీ అయింది, ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా అయింది, ఓడిపోయినా కూడా ఆ అడ్వాంటేజ్ ఆమెకు వచ్చింది. ప్లస్ పావని అన్నట్టు డెఫినెట్ గా కేసీఆర్ కూతురుగా ఒక రికగ్నిషన్ కూడా ఉన్నారు, అందులో అనుమానం లేదు. కానీ పావని గారు బాగా ఎమోషనల్ గా అటాచ్ అయి ఉంటున్నారు పార్టీకి, నాకు తెలియదు. నేను 2009లోనే బయటకు వచ్చేసిన ఆ పార్టీ నుంచి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు మీకు జ్ఞాపకం ఉంటే విజయరామారావు కానీ, రవీంద్ర నాయక్ కానీ, చంద్రశేఖర్ కానీ, రెహమాన్ కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ, కేకే మహేందర్ రెడ్డి కానీ, మీరానే మేము కూడా అటాచ్ అయ్యేందుకు పనిచేసిన వాళ్ళం. కానీ ఒక్కొక్క సందర్భంలో మాకు ఏర్పడిన పరిస్థితుల వల్ల మేము ఒక్కోళ్ళుగా బయటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీకు ఆ పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా. ఏ సమస్య వచ్చినా అసలు ఏదొచ్చినా కూడా వదిలిపోయేది లేదు. బాపు కేసీఆర్ గారి గురించి మంచిదే. నేను ఎగ్జాంపుల్స్ లా చెప్పిన మీకు పేర్లని కూడా స్టాల్వర్డ్స్ నేమ్స్ నేను చెప్పినవి. వీళ్ళందరూ కూడా మీకంటే ఎక్కువ అసోసియేట్ అయ్యి పనిచేసి ఆయన అభిమానించి ఆయన ఎత్తేస్తే, అంటే కొన్నిసార్లు లేపుతాడు, కొన్నిసార్లు ఎత్తేస్తాడు. ఆ ఎత్తేసిన సందర్భంలో కొన్ని సందర్భాల్లో నైరాశ్యానికి గురైన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆర్య నరేంద్ర అయితే తీసుకొని చనిపోయాడు. అదే పద్ధతిలో రెహమాన్ కూడా తీసుకొని చనిపోయాడు. ఇవన్నీ అనవసరం, ఈ డిబేట్ ఏముందిలేండి. కానీ ఒక్కొక్కసారి ఒక లిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళని అభిమానించడంలో ఆరాధించడంలో తప్పేం లేదు. ఆ నేతల మీద అట్లాంటి అభిమానం సాధారణంగా కార్యకర్తలకు నేతలకు ఉండడంలో తప్పు నేను పట్టను. బట్ కవితకు సంబంధించినంత వరకు ఆమె చాలా ఇంతకుముందు అన్న చాలా రోజులుగా ఆమె పక్కన చూపేయటం అనేది జరిగింది. ఆ నైరేషానికి ఫ్రస్ట్రేషన్ గురైంది. అదేవిధంగా తనకు ఈవెన్ మీరు అన్నారు కదా, ఎందుకు కలవట్లేదు తండ్రి కూతురు అంటే 8 సార్లు లెటర్ రాసే పరిస్థితి కవితకు రావడం ఏంటి? అసలు ఒక్క లెటర్ కూడా రాయకూడదు. మీరు అన్నట్టు పోవాలి, మాట్లాడుకోవాలి, రావాలి. అవకాశం లేనప్పుడు, అపాయింట్మెంట్ లేనప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కేసీఆర్ క్యారెక్టర్ మీకంటే నాకు ఎక్కువ తెలుసు కదా. ఆయన దూరం పెడితే దూరమే పెడతాడు. అవకాశం లేకపోవడం వల్ల ఒక్క నిమిషం బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగినప్పుడు
ఒక 10 మంది మహిళలను తీసుకుని వెళ్ళి 2-3 గంటలు కూడా బాపు కేసీఆర్ గారితో మాట్లాడిండ్రు. మొన్న హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా బాపు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చిండ్రు. మొన్న కొడుకును ఏదైతే యూకేకో యుఎస్ కు తీసుకెళ్తుంటే కూడా అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకుండదన్నా నాదేంటి అని పేపర్లోనే వచ్చిందమ్మా అవుని, పేపర్లోనే ఏమొచ్చిందంటే కేవలం మనమని ఆశీర్వదించిండు, కూతురిని లోపలికి రానివ్వలేదు, బయట నుంచే నమస్కారం పెట్టి వెనుదిరిగిన కవిత. 100%. నేను చూడలేదు కదా. థ్యాంక్ యూ. మళ్ళీ మీ దగ్గరకు వస్తా దిలీప్ గారు. ఆమెకి ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బంది అనేది కనపడుతుంది ప్రెస్ లో గానీ, ఆమె చెప్పిన విధానంలో గానీ, 8 లెటర్లు రాయటంలో గానీ. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. మీరన్నట్టుగా ఆ తండ్రి కూతులకు ఉత్తరాలు రాసుకునే పరిస్థితి రాకూడదు, అది వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే గ్యాప్ వచ్చినప్పుడు ఆమె ఆ కూతురైనా ఎవరైనా కూడా అది తట్టుకునే పరిస్థితిలో ఆమె లేదు. కాబట్టి వీళ్ళందరూ ఒక కోటరీలాగా ఏర్పడి మా నాన్న మంచోడే కానీ వీళ్ళ ఆయన పాటు చేస్తున్నారంటుంది. అది నేను కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆమె ఎప్పుడో 2001 కంటే ముందు చూసిన కేసీఆర్ కానీ, ఆ తర్వాత ఉద్యమ కాలంలో చూసినంత మేము, ఆ తర్వాత చూసినది మీరు. కాబట్టి ఒక అధికారం వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ మన దగ్గర తెలంగాణలో అందరు కలిసి యథేచ్ఛగా లూటీ చేశారో, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, ఆయన ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మనందరికీ తెలుసు కదా. లేదా ప్రజలు తిరస్కరించేవాళ్ళు కాదు. ప్రజలు 3వసారి అధికారం ఎందుకు ఇవ్వలే? ఈ అన్నిటికీ విసిగిపోయారు వాళ్ళు. ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేయడం, ఆశ్రిత పక్షపాతం, అవినీతి నిజమే అని ఘోష్ లాంటి కమిటీ. ఒక్క నిమిషం మాట్లాడే కదా. ఇప్పుడు ఘోష్ కమిటీ వేశారు. ఆ కమిటీ నిర్ధారణ వేల కొద్ది ఎంక్వైరీస్ చేసి నిర్ధారణ చేస్తుంది. అన్ని కేసీఆర్ కర్త కర్మ క్రియ అని. ఆమె ఏమంటుంది? ఆయన కాదు, ఆయనకు చాలా తక్కువ తెలుసు, మిగిలిన ఆయన చుట్టూ ఉన్న కూటరికి ఎక్కువ తెలుసు అంటుంది. ఎవరు చెప్పాలి? నిర్ధారణ చేసిన కమిషన్ చెప్పాలి, లేదా కొత్తగా సిబిఐకి అప్పచెప్తే ఆ సిబిఐ చెప్పాలి. మనం నిర్ధారించలేము, ఎందుకంటే మీరు కానీ నేను కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో సిబిఐ ఎంక్వైరీలో వాస్తవాలు బయటకు వస్తాయి. హరీష్ రావును ఆమె మాట అన్నది, మొదటిసారి ఇరిగేషన్ మంత్రికి ఉన్న హరీష్ కు బాధ్యత లేదా ఉంటుంది, ఆయన పక్కకి ఎందుకు తప్పారు? ఈ అవినీతి ఆరోపణల వల్ల పక్కకు తప్పించారన్నది అది డెఫినెట్లీ డిబేటబుల్ క్వశ్చన్ కదా. ఎందుకు తప్పించారు హరీష్ ని? పార్టీలో రాళ్ళు మోసిన కూలీ లాంటి వాడు హరీష్. ఎందుకు పక్కకు చెప్పారు? ఎందుకంటే టెలిస్కామ్ లోపల ఎవరెవరి టెలిఫోన్ దాన్ని విన్నారో అన్ని బయటపడ్డాయి. ఆ సందర్భంగా హరీష్ మీద కొన్ని అనుమానాలు వచ్చి ఆ టెలిఫోన్ వినడం వల్ల వచ్చినటువంటి ఆధారాల వల్ల సెకండ్ టైం ఆయన మంత్రివర్గంలో తీసుకోకుండా పక్కకు పెట్టి ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఆయన బయటికి పోవడం అంటే తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఆయన మీరు అన్నట్టు పార్టీ ఈ రోజు క్రమశిక్షణ చర్యలో భాగంగా ఆమెను సస్పెండ్ చేసి ఉండొచ్చు, కానీ దీంతో ఆమె చరిత్ర ముగిసిపోతుందని మీరు అనలేరు, నేను అనలేను. ఎంతో మంది నేతలు ఆ రకంగా సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు, బతికి పట్టగట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఎట్లా చెప్పగలుగుతాం అంటే కవిత ఎపిసోడ్ అన్నది ఇక్కడికే క్లోజ్ అయిపోతుంది అని. బట్ డెఫినెట్లీ కవిత ఎపిసోడ్ వల్ల బీఆర్ఎస్ కి నష్టం జరిగింది, తీవ్రమైన నష్టం జరిగింది. ఎందుకంటే మీరు నేను ఇంకెవరో బయట అవినీతి జరిగింది అనడం వేరు, కవితనే అనడం వేరు. కవిత దారితో నిర్ధారణ అయిపోయా అవినీతి మనంతా ఉన్న అవినీతి జరిగింది, అందులో కేసీఆర్కి వాటా ఉందా అనేది వేరే అంశం. బట్ అవినీతి జరిగిందనే అంశాన్ని ఆ అమ్మాయి నిర్ధారిస్తుంది ఈరోజు. ఆ కుటుంబ సభ్యురాలు చెప్పినంత గట్టిగా మీరు నేను చెప్పలేం కదా. కాబట్టి రాబోయే రోజుల్లో చూడాలి మరి ఎపిసోడ్ అనేది చివరిగా ఒక తీవ్రమైనటువంటి దెబ్బ బీఆర్ఎస్ అవుతుందా, లేదా ఈ కొత్త పార్టీ పెడుతుందా? మిత్రుడు ఇంతకుముందు అన్నట్టు అసలు ఆ పార్టీ పెట్టేటువంటి ఆస్కారం లేదు, అవకాశం లేదు, ఆమెకు స్కోపే లేదు, ఆమె తీవ్రమైన మచ్చలే అంటే ఎప్పటికీ లేవు. జైలు వచ్చినా సీఎం అయ్యాడు, అది కూడా ఉంది కదా. మన సీఎమే అన్నాడు విలేకరుల సమావేశంలో, పాపం కేటీఆర్ సీఎం అయిదాం అనుకుంటున్నాడు, కానీ సీనియారిటీ అక్కడ కవితకు ముందు జైలు పోయింది ఆమెనే, ఆ తర్వాత అవకాశం ముందు కవితకి రావాలి కదా అని జోక్గా అన్నాడు. సో ఈ రకంగా ఎట్లుందంటే ఇప్పుడు జైలు పోవడం, బహిష్కరించబడడం, సస్పెండ్ కావడం క్వాలిఫికేషన్ అయిపోయినాయి పాలిటిక్స్ లో. జైలుకు వేస్తే సీఎం అయిపోతారా తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ? మరి ఏం చేయాలి చెప్పండి? ఆ రకంగా మాట్లాడుకుంటారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. సీఎం ఆ మాట అన్నాడు, నేనంటాం కాదు. రైట్. శేషు గారు, తిరునారు శేషు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. శేషు గారు నమస్కారం. నమస్తే. ఎలా చూడొచ్చు, నిన్ననే మాట్లాడుకున్నాం, ఈ నేపథ్యంలోనే ఈరోజు వేటు పడింది కవిత పైన. ఈ నేపథ్యంలోనే 2 పార్టీలు ఆమె విన్నట్టే ఉంటున్నాయి అనే ఒక టాక్ నడుస్తుంది, కానీ ఎవరు చేర్చుకోలేమో అనేది మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చెప్తున్నాయి. ఎందుకంటే మాదే మొత్తం మీద సముద్రం, ఈ సముద్రంలో చిన్న చిన్న పిల్ల కాలువలు ఎన్నో ఉంటాయి, ఈ పిల్ల కాలువ అయితే మా దాంట్లో తులదూగదు. ఎందుకంటే లేడీస్కు అన్నీ ఉన్నా కానీ లేడీస్కు మచ్చలేని ఒక మచ్చగా, అంటే లేడీస్లో ఒక మచ్చ తయారైంది. ఆ నేపథ్యంలోనే మా దాంట్లో కుదరదు అనేది కూడా
కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇక బీజేపీ అయితే అది మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పంపించింది బీజేపీ, పెట్టింది బీజేపీ, పంపించింది బీజేపీ అని. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత గారి సస్పెన్షన్ వేటుతో తెరపడనుంది. కానీ కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమెకు కారాలు మిరియాలు నూరిపోస్తున్నారు కొంతమంది అనేది తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా రేపు ప్రెస్ మీట్లో పెట్టే జరిగే తతంగం ఎలా ఉండబోతుంది? కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతారా, లేదంటే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా? అందరికీ నమస్కారం. కాళేశ్వరం కుంగుబాటు పైన, దానిలో జరిగిన అవకతవకల పైన కాంగ్రెస్ ప్రభుత్వము పీసీ ఘోష్ కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసింది. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని శాసనసభలో పెట్టి చర్చించినటువంటి సందర్భంలో ప్రభుత్వం లేవనెత్తినటువంటి అంశాలన్నిటికీ కూడా హరీష్ రావు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చి వచ్చినటువంటి ఆరోపణల్ని తిప్పికొట్టారనే ఒక అభిప్రాయం ఏర్పడింది. అక్బరుద్దీన్ లేవనెత్తినటువంటి ప్రశ్నలు కూడా కొంత బీఆర్ఎస్కి ఒక రక్షణ కవచంగా మారాయి. అంటే ఒక విధంగా కాళేశ్వరం నివేదికని, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలని బీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టగలిగింది అని ఒక అభిప్రాయం వచ్చింది శాసనసభ ముగిసిన తర్వాత. కానీ ఎప్పుడైతే కవిత ప్రెస్ మీట్ పెట్టారో ఆ వచ్చిన మైలేజ్ కాస్త స్పాయిల్ అయిపోయింది. ఎందుకంటే కవిత చాలా స్పష్టంగా ఆరోపణలు చేశారు. మా నాన్న మంచోడే కానీ మా నాన్న చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేర్లతో సహా అది హరీష్ రావు పేరు తీశారు, మాజీ నీళ్ల మంత్రి అని, తర్వాత సంతోష్ రావు పేరు తీశారు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ అయినటువంటి మెగా కృష్ణారెడ్డి పేరు తీసి వీళ్ళు అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. అంటే ఇప్పుడు ఆ 10 సంవత్సరాల్లో కేసీఆర్ కనసైగల్లోనే మొత్తం పరిపాలన జరిగింది, కేసీఆర్కి తెలవకుండా ఏమి జరగలేదు అనేటటువంటి చర్చ మనం చాలా సందర్భాల్లో చేశాం కదా. అంటే వాళ్ళు అవినీతి చేశారంటే కేసీఆర్కి తెలవకుండా చేశారా? అంటే తండ్రిని ఒక పక్క పొగుడుతూ మరొక పక్క పార్టీని, ఫ్రంట్ లైన్ లీడర్షిప్ని విమర్శించేసరికి పరోక్షంగా ఆ ప్రభావం కేసీఆర్ పై కూడా పడింది. అయితే గతంలో ఇలాంటి విమర్శలే చేసింది, ఇప్పుడు చేసింది. గతానికి ఇప్పుడుకున్నటువంటి తేడా ఏంటంటే గతంలో ఆఫ్ ద రికార్డ్ చేశారు, చిట్ చాట్లో చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా ప్రెస్ మీట్ బట్టి మాట్లాడేసరకు ఆ విమర్శల తీవ్రత పెరిగింది. అది బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేసేటటువంటి అంశం ఉంది. కాబట్టి పార్టీ చాలా స్పీడ్గా స్పందించి కవిత పైన సస్పెన్షన్ తీసుకున్నటువంటి సందర్భం ఉంది. ఇది మనం ఆ కవిత ఎప్పుడైతే ప్రెస్ మీట్ బట్టి మాట్లాడారో మనం ముందే ఊహించాం ఈ రకమైనటువంటి చర్య ఖచ్చితంగా జరుగుతుంది అనేటటువంటి మనం అభిప్రాయాలు కూడా ముందే చెప్పాం. దానికి కొనసాగింపుగానే బీఆర్ఎస్ పార్టీ కవిత పైన సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ సస్పెన్షన్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేటటువంటిది. ఎందుకంటే కవిత కేసీఆర్ బిడ్డనే కాదు, ఒక క్రియాశీలకమైనటువంటి రాజకీయ నాయకురాలు. గతంలో ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తే వాట్ నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేటటువంటి తన ముందు ఒక 3 ఆప్షన్స్ కనుక మనం పెడితే, మొదటి ఆప్షన్ ఏంటంటే బీజేపీలో చేరుతుందా అంటే, తనే గతంలో చెప్పింది నేను బీజేపీలో చేరను అన్నారు. ఎందుకు అనంటే తను తిహార్ జైలుకు పోవటానికి ప్రధానమైనటువంటి కారణం తను తిహార్ జైలుకు పంపింది బీజేపీ అని తను భావిస్తుంది. కాబట్టి బీజేపీలోకి ఎట్లా వెళ్తుంది? వెళ్ళదు. కాబట్టి బీజేపీలోకి వెళ్ళేటటువంటి ఆప్షన్ క్లోజ్. రెండో ఆప్షన్ కాంగ్రెస్ లోకి వెళుతుంది, కాంగ్రెస్ కు కోవర్ట్గా పనిచేస్తుంది, కాంగ్రెస్ ని రక్షించడానికే తను ఈ విధమైనటువంటి విమర్శలు బీఆర్ఎస్ పైన చేస్తుంది అనేటటువంటి ఒక ఆరోపణలు, విమర్శలు గతంలో కూడా వస్తున్నాయి కదా. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలతోటి ఉన్న వ్యాపార సంబంధాలు, వాణిజ్య సంబంధాలతోటో కవిత కాంగ్రెస్ లోకి పోతుందని ఒక అనుమానం ఉంది, ఒక అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం వల్ల తన క్రెడిబిలిటీ కోల్పోతుంది. ఎందుకంటే తండ్రిని మోసం చేసింది, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీని సహకరించడానికి ఈ ఆరోపణలు చేసిందని ఒక క్రెడిబిలిటీని కోల్పోతుంది, తన భవిష్యత్ రాజకీయానికి దెబ్బ తగులుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? మహేష్ కుమార్ గౌడ్ ఇంతకు ముందే ప్రెస్ మీట్లు ఏమన్నారు? మా పార్టీలో కవితకు స్థానం లేదన్నారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ లేకపోతే రేవంత్ రెడ్డో రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు కదా. కేంద్రంలో మల్లికార్జున ఖర్గేనో రాహుల్ గాంధీ తీసుకునేటటువంటి నిర్ణయం, దానికి పెద్ద విలువ లేదు. కాబట్టి కాంగ్రెస్ లోకి పోవటం వల్ల తన భవిష్యత్ రాజకీయానికి ఇబ్బందికరం. కాబట్టి కాంగ్రెస్ లోకి పోయేటటువంటి ఆప్షన్ కూడా తను తీసుకోకపోవచ్చు. ఇక తన ముందున్నటువంటి 3వ ఆప్షన్ ఏంటంటే కొత్త పార్టీ పెట్టడం. ఇప్పటికే మనకి రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలోనూ వస్తున్నటువంటి సందర్భం ఉంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పేరుతోటి పార్టీ పెట్టబోతున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం వస్తుంది. అయితే పార్టీ పెడితే గతంలో కేసీఆర్ ఒక మాట అన్నారు, పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినట్టు కాదని అన్నారు.
కానీ పార్టీ పెట్టడం చాలా తేలికండి. కానీ ఆ పార్టీని ఒక బలమైనటువంటి పార్టీగా నిలబెట్టడము, రాజకీయాల్లో నిలదొక్కుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం. గతంలో అనేక సందర్భాల్లో అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి ఒక పార్టీ పెట్టడమే కాదు, దాన్ని నిలబెట్టగలుగుతుందా? ఇప్పుడు తెలంగాణలో 3 బలమైనటువంటి పార్టీలు, అటు కాంగ్రెస్ రాష్ట్ర అధికార పార్టీ, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, 10 ఏళ్లు తెలంగాణని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, 3 బలమైనటువంటి పార్టీలను ఎదుర్కొని తను నిలబడగలుగుతుందా ఒక పార్టీగా అనేటటువంటిది ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం. అయితే కవితకి ఇప్పుడు రాజకీయాల్లో నిలబడుతుందా, సక్సెస్ అవుతుందా అనేటటువంటిది ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ దట్ వన్. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో ఎవరూ చెప్పలేం. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో మనం చెప్పలేనటువంటి అంశాలుగా మనం చూస్తాం. ఎందుకనంటే పాలిటిక్స్ ఎప్పుడు డైనమిక్ గా ఉంటాయి, మారుతుంటాయి. ఆ సందర్భానికి ఆ సందర్భోచితంగా ఎత్తుగడలు వేసేటటువంటి వాళ్ళు, వ్యూహాలు పన్నేటటువంటి వాళ్ళు రాజకీయాల్లో నిలదొక్కుంటారు. అట్లా చేయనటువంటి వాళ్ళు రాజకీయాల్లో నిలదొక్కుకోలేరు. మన తెలుగు స్టేట్స్ లో అనేక అనుభవాలు ఉన్నాయి. ఆల నరేంద్ర పెట్టినటువంటి తెలంగాణ సాధన సమితి, తర్వాత దేవేంద్ర గౌడ్ పెట్టినటువంటి నవ తెలంగాణ పార్టీ, తర్వాత చిరంజీవి పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, విజయశాంతి పెట్టినటువంటి పార్టీ, మొన్నటికి మొన్న షర్మిల ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నట్టు ఒక ఫెయిల్యూర్స్ కదా. తర్వాత మీరు చూడండి, సమయ సందర్భంగా వ్యవహారం చేసినటువంటి వాళ్ళు సక్సెస్ అయింది. ఒక ఉదాహరణ చెప్తాను. హర్యానాలో 2020లో ఇదే కుటుంబ కలహాల వల్ల అక్కడ చౌతాలా మనవడు దుష్యంత్ చౌతాలా ఐఎన్ఎల్డి పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టిండు, జననాయక్ జనతా పార్టీ అని, జేజేపీ అనేటటువంటి పార్టీ పెట్టి అప్పుడు ఒక 10 శాసనసభ స్థానాలు గెలిచారు. బీజేపీకి మెజార్టీ రాకపోతే జేజేపీ పార్టీ దుష్యంత్ చౌతాలా మద్దతు ఇవ్వటం వల్ల ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయి కూర్చున్నాడు. మీరు మొన్నటికి మొన్న చూడండి, ఆంధ్రప్రదేశ్లో 12 ఏళ్ల తర్వాత జనసేన పార్టీ ఒక నిర్ణయం తీసుకొని తెలుగుదేశం తోటి పొత్తు పెట్టుకోవటం వల్ల 21 శాసనసభ స్థానాలు గెలవటమే కాదు, 100% స్ట్రైక్ రేట్ రావటమే కాదు, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ వెళ్ళి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. అంటే కొన్ని ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి, మనకు కొన్ని సక్సెస్ కనపడుతున్నాయి. అందుకే నేను ఏమన్నాను, ఎవరిని ఎప్పుడు రాజకీయాలు అందలం ఎక్కిస్తాయో మనం చెప్పలేం. కాబట్టి బట్ ఇప్పుడు తను పెడుతున్న పార్టీ, పెట్టబోతున్న పార్టీ ఒక్క కవితనే కాదు, మన తెలంగాణ రాజకీయ చిత్రపటం పైన ఇంకొన్ని పార్టీలు వచ్చే అవకాశం ఉంది. ఓ 2-3 రోజుల్లో తీన్మార్మల్లన్న కూడా ఒక పార్టీ అనౌన్స్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓ సామాజిక అజెండా తోటి కొన్ని పార్టీలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. 3 పార్టీలే కాదు, వచ్చేటటువంటి కొత్త పార్టీలు. ఆ వస్తున్న కొత్త పార్టీల్లో అటు తీన్మార్మల్లన్న పార్టీ కావచ్చు, ఇటు కవిత పార్టీ కావచ్చు, ఎంత మేరకు నిలదొక్కుంటాయనేది మన ముందు కదలాడుతున్నటువంటి ప్రశ్నలు. అయితే కవిత గురించి ఒక మాట చెప్పాలండి. కవిత ఏంటి అనంటే, తను నిజామాబాద్ ఎంపీగా వ్యవహరించినప్పుడు దేశవ్యాప్తంగా ఒక పాపులారిటీ పెంచుకున్నది. ఎందుకు పాపులారిటీ పెంచుకుందంటే, తనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మంచి లక్షణాలు ఏంటంటే, విషయ పరిజ్ఞానం ఉంటుంది, తర్వాత సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉంటుంది, తర్వాత తను స్పందించే తీరు ఒక అంశం పైన చాలా స్పీడ్గా స్పందిస్తుంది, బలంగా స్పందిస్తుంది. దాంతోపాటు తనకి విషయ పరిజ్ఞానం ఉంటుంది, సమస్యలను అడ్రస్ చేసేటటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి. అవి మాత్రమే పార్టీ పెట్టడానికో పార్టీ సక్సెస్ అవటానికో సరిపోవు. ఒక పార్టీ సక్సెస్ కావాలంటే తను మాత్రమే కాదు, తనతో నడిచేటటువంటి ఒక బలమైనటువంటి సామాజిక వర్గాలు కావాలి, బలమైనటువంటి నాయకులు కావాలి, ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇవన్నీ ఒక సమాహారంగా రావాల్సినటువంటి సందర్భం ఉంటుంది. బట్ అది ఆ ఎస్టాబ్లిష్మెంట్ కవిత చేయగలదా? నిన్న మొన్నటి వరకు తండ్రి చాటు బిడ్డగా బీఆర్ఎస్ బలంతో రాజకీయాలు చేసినటువంటి కవిత స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా ఒక పార్టీ పెట్టి ఒక బలమైన పార్టీగా నిర్మాణం చేయగలుగుతుందా అనేటటువంటి సందేహాలు అయితే కలుగుతాయి. బట్ ఇప్పటికిప్పుడు మనం జడ్జి చేయలేం కదా. కవిత ఒక పార్టీ పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే బీజేపీలోకి పోయే అవకాశం లేదు, కాంగ్రెస్ లోకి పోయే అవకాశం ఉన్నా తనకి రాజకీయంగా భవిష్యత్తులో అంత ఉపయోగపడేటటువంటి అంశం కాదు. కాబట్టి బట్ తనకు ఉన్నటువంటి ఒక బెస్ట్ ఆప్షన్, ఒక వ్యాలిడ్ ఆప్షన్ ఏంటి అంటే ఓ రాజకీయ పార్టీ పెట్టడం. ఎందుకు? తను క్రియాశీలకంగా ఉండాలని కోరుకుంటుంది, తెలంగాణ రాజకీయాల్లో తను బలమైన నాయకురాలుగా ఎదగాలనుకుంటుంది. కాబట్టి తనకి ఈ ఆప్షన్ బాగుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయాలే పొద్దున్న నుంచి వ్యక్తమవుతున్నాయి. బహుశా 1-2 రోజుల్లో కవిత గారు క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా జాగృతి ద్వారా కమిటీలు వేస్తూ అనేక రకాలైనటువంటి అంశాలు చేస్తున్నారు. మీరు చూడండి, ఒక ప్లాన్డ్ గా ఒక సిస్టాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చేటటువంటి క్రమంలో మీకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం యొక్క గౌరవాధ్యక్షురాల నుంచి తప్పేంగులోనే తను ఒక 12 మందితోటి ఒక 12 సెక్టార్లలో కమిటీలు వేసుకుంటూ వెళ్ళిపోయింది. అంత క్రియాశీలకంగా ఉంటుంది. కాబట్టి
ఇదంతా ఒక పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ వైపుకి వెళ్ళేది. అయితే ఇందాక దిలీప్ గారు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు కవిత పార్టీలో ఉన్నప్పుడే బలంగా మాట్లాడారు, పార్టీలో ఉన్నప్పుడే అనేక అలిగేషన్స్ అభియోగాలు చేశారు. ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించారు కాబట్టి తను ఫ్రీ బర్డ్ అయింది కాబట్టి ఇప్పుడు తను మాట్లాడే మాటల్ని బీఆర్ఎస్ ఎంత మేరకు తట్టుకోగలుగుతుంది? బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి నాయకుల్లో భవిష్యత్తులో తను చేసేటటువంటి ఆరోపణలకి అది భవిష్యత్తులో ఇంకొంచెం బీఆర్ఎస్ కి నష్టం చేసే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు లిల్లీపుట్ అనేటటువంటి దాంతో మాటింది, తర్వాత మొన్న పార్టీలోకి వచ్చినటువంటి ఒక పిల్లగాడు అని చెప్పింది, తర్వాత మీకు ఫ్రంట్ లైన్ లీడర్షిప్ మొత్తాన్ని లాగుతుంది. బట్ ఈ క్రమంలో బీఆర్ఎస్ ని విమర్శించేటటువంటి క్రమంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అది కేసీఆర్ కూడా తలుగుతుంది. బట్ ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత మేరకు తట్టుకోగలుగుతుంది? ఒక పక్క కవిత నుండి వచ్చేటటువంటి ఆరోపణలు, ఇప్పుడు అదే మనం ఏమంటున్నాం, కాంగ్రెస్ ప్రతినిధులు ఏమంటున్నారు, కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు ఏమంటున్నారంటే చూసిన సొంత బిడ్డనే ఆరోపణలు చేస్తుందంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయని అంటున్నారు. అంటే దాంట్లో వాస్తవం ఉందా రాజకీయ ఆరోపణ అంటే? మీరో నేను ఆరోపణ చేస్తే దానికి పెద్ద విలువ ఉండదు, కానీ సొంత బిడ్డ సొంత పార్టీ నాయకురాలు ఆరోపణ చేసేసరికి దాంట్లో ఏదో ఉందని. నేను అదే ఏం చెప్తున్నాను, పీసీ ఘోష్ కమిషన్ పైన సభలో గట్టి కౌంటర్స్ ఇవ్వగలిగిన పార్టీ కొద్ది క్షణాల్లో కవిత మాట్లాడంలోనే దానిపైన వచ్చిన మైలేజ్ పోయింది. మైలేజ్ ఎందుకు పోయింది అని అంటే కేసీఆర్ మంచోళ్లే, కేసీఆర్ లంచాలు ఏం తింటారు, సరిగా అన్నమే తినడు, కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు లంచాలు తిన్నారు, వీళ్ళు అవినీతి చేశారు అని అంటే అయిపోయి. దాంట్లో ఏముంది అంటే అవినీతి చేశారు ఆ పార్టీలో, ఆ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని తను ఎండార్ చేసినట్టే కదా. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో తండ్రికి కూడా ఆ రాయి తగులుతుంది. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి కవిత ఒకవేళ రేపు పొద్దున పార్టీ పెడితే ఏ స్థాయిలో విమర్శలు చేస్తుంది, ఎవరెవరిని కార్నర్ చేస్తుంది, ఏమేమి అంశాలు బయటకు తీసుకొస్తుంది, ఏ అంశాలపైన మాట్లాడుతుంది, అవన్నిటినీ ఈ బురద అంతని కడుక్కునే పనిలోనే బీఆర్ఎస్ ఉంటుంది. ఓ పార్టీని మళ్ళా గతంలో లాగా పార్టీని డెవలప్ చేసి గతంలో లాగా మళ్ళా పార్టీని భవిష్యత్తులో నిలబెట్టేటటువంటి క్రమం కాకుండా ఈ రోజు తెలియటటువంటి బురదని కడుక్కునేటటువంటి కార్యక్రమంతో బీఆర్ఎస్ పార్టీ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. కాబట్టి ఇది కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులనే క్రియేట్ చేస్తుందని చెప్పాలి. బట్ తెలంగాణ రాజకీయాలు చాలా చాలా డైనమిక్ గా ఉంటాయి, ఉద్యమ స్ఫూర్తితో ఉంటాయి. బట్ ఎవరు ఏ మోటివ్తో పనిచేస్తున్నారు, ఎవరు ఏ మోటివ్తో విమర్శలు చేస్తున్నారు అనేది ప్రజలు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా జడ్జి చేస్తారు, వాళ్ళ తీర్పిస్తారు. ఎవరన్నా అనుకున్నారండి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను ఓడించగలుగుతుందని? అందుకే నేను ఏమన్నాను ఇందాక, ఎవరు ఏ రాజకీయాలు ఎంత అందలం ఎక్కిస్తాయో, రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపులు దిగుతాయో చెప్పలేమని చెప్పడానికి మన దగ్గర బోలెడు ఉదాహరణలు, సంఘటనలు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి కదా. బట్ కవిత ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని కొంత ఆత్మరక్షణలో నెట్టిందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తిరునారు శేష్ గారు. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్న తిరునారు శేష్ గారికి, కప్లాయ్ దివేల్ కుమార్ గారికి, మిట్ట నరసయ్య గౌడ్ గారికి, పవన్ గౌడ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద బీఆర్ఎస్ గులాబీ పార్టీల్లో నేతలపై కాంట్రవర్సీ కామెంట్ చేసిన కవితపై వేటు పడింది. ఆ వేటు కాస్త పార్టీల వైపు చూస్తుంది. అంటే కొత్త పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంతో పాటు జిల్లాను తిరుగుతారా, లేదంటే ఒక పార్టీకి సంయుక్త కుదిరి ఆ పార్టీలో జాయిన్ అవుతారా వెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రేపు పెట్టే ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారో ఏందనేది మాత్రం వెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇదే ఇవాటి బిగ్ టాక్లో పాల్గొన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.